హరే కృష్ణ, అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 4 జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉంటాయి. లాస్ట్ చాప్టర్ లో మనం కర్మ యొక్క ఇంపార్టెన్స్, కర్మ ఎలా చేయాలని తెలుసుకున్నాం. ఇందులో చిన్న జస్ట్ ఇమాజినేషన్ అంటే జ్ఞానం. ఏదైనా కర్మ, ఏదైనా మనం డ్యూటీస్ చేసేటప్పుడు ఫస్ట్ దాని గురించి ఒక నాలెడ్జ్ తెలుసుకొని ఆ కర్మను చేయాలి. దాని తర్వాత చేసిన దాన్ని సాక్రిఫైస్ భగవంతుడికి చేయాలి. దానివల్ల మనకు మోక్షానికి ప్రాప్తి పొందుతాం అని చెప్తుండు. అది ఎలాగో చూద్దాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద టైటిల్ ఫస్ట్. జ్ఞాన అంటే నాలెడ్జ్, విజ్డమ్ ని జ్ఞాన అంటారు. తర్వాత కర్మ, ఎనీ యాక్టివిటీ, ఎనీ క్రియ, ఎనీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చేసేది క్రియ, కర్మ. సన్యాసం అంటే ద ఫైనల్ స్టేజ్, లిబరేషన్, మోక్షం ఆర్ ద లాస్ట్ స్టేజ్, రినౌన్సియేషన్ అంటారు. యోగం అంటే ద పాత్, ద డైరెక్షన్, ద కనెక్టివిటీని. దీని గురించి ఇంకా డీటెయిల్గా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఎవరైనా మనకు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి కానీ మన చుట్టాలు కానీ అరే అర్జెంటుగా హైదరాబాద్ రా అని చెప్తే హడావుడిగా బ్యాగ్స్ చదువుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కనిపించింది, ఎక్కి కూర్చున్నావు. తీరా చూస్తే అది విజయవాడ పోయే ట్రైన్. అప్పుడు మన టైము, ఎనర్జీ, డబ్బులు అన్ని వేస్ట్ అయిపోయినాయి కదా, రాంగ్ రూట్ తీసుకున్నందుకు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ విజయవాడలో హైదరాబాద్ ట్రైన్ ఎక్కి రావాలి. సో అలా కాకుండా ఏదైనా కర్మ చేసేటప్పుడు, ఏదైనా యాక్టివిటీ, ఏదైనా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కొంచెం నాలెడ్జ్ తోటి కొంచెం దాని గురించి అవగాహన తెచ్చుకోండి. హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ ఏ టైంకి ఉంటుంది, ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుద్ది, ఎలా వెళ్ళాలి తెలుసుకొని వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది. అదే సరైన నాలెడ్జ్ని తెలుసుకొని చేయమని చెప్తుంది ఈ చాప్టర్లో. ఏ విధంగా చూద్దాం. అయితే ముందుగా మన ఇంట్లో ఎల్డర్ పీపుల్ ఉంటారు కదా, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, వీళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా అడగండి, అమ్మమ్మ మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్, మీ తాతలు, మీ అమ్మమ్మలు మీకు ఏమైనా స్టోరీస్ చెప్పేవాళ్ళని అడగండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అప్పట్లో మాకు టీవీ ఏం లేవు కాబట్టి మాకు ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, భగవద్గీత, భాగవతం, ఈ కథలు చెప్పేది అని చెప్తారు. కానీ ఇప్పుడు మన అమ్మమ్మలు, మన మమ్మీలు మనకేం చెప్తారు? కార్తీక దీపం సీరియల్ ఏమైంది, మనసు మమతలో ఏమైంది, ఆర్ ఆనింట్ల పంచాయతీ, ఈనింట్ల పంచాయతీ, ఆడట్లా వీడిట్లా అని పనికిరాని అంటారు తప్ప మంచి విషయాలు ఎవరైనా డిస్కస్ చేస్తుర్రా? సో భగవద్గీత చాప్టర్ 4 ఫస్ట్ ఫ్యూ శ్లోకాస్లో ఏముందంటే శ్రీకృష్ణుడు అర్జున్తో ఈ విధంగా అంటుండు, ఇప్పుడు నీకు చెప్పబోయే జ్ఞానం నేను అంతకు ముందే 120 మిలియన్ ఇయర్స్ బ్యాకే నేను సూర్య భగవానుడికి బోధించా. సూర్య భగవానుడు వాళ్ళ కొడుకైన మనుకు బోధించాడు, మను తన కొడుకైన ఇష్వాకుడికి బోధించాడు. అలా చైన్ ప్రాసెస్ లో వస్తుంది. ఎక్కడో కాలగమనం ఉందో ఇప్పుడు ఏ విధంగా అయితే మన అమ్మమ్మలు మనకేం చెప్పట్లేదు సనాతన ధర్మం గురించి, అట్లా చైన్ బ్రేక్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు నీకు ఈ 5000 ఇయర్స్ బ్యాక్ కురుక్షేత్ర యుద్ధ భూమిలో నీకు చెప్తున్నా అర్జున, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్, మై రిలేటివ్ అని చెప్పి చెప్తున్నా అంటుండు. సెకండ్ శ్లోకాల్లో పరంపర అని ఒక వర్డ్ ఉంటుంది. పరంపర అంటే తరతరాల నుంచి వస్తున్నా అని. తరతరాలుగా ఉన్న మన సనాతన ధర్మం గురించి కానీ, మన కుటుంబ విలువల గురించి కానీ, మన పద్ధతులు, మన వాల్యూస్, ఎథిక్స్ గురించి యాజ్ ఎ పేరెంట్గా మనం, ఆ టీచర్గా మనం పిల్లలకు చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. సో దీని గురించి ఒకసారి సీరియస్గా థింక్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఆయా సమయాల్లో పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్ళని రక్షించడానికి, చెడ్డ వాళ్ళని శిక్షించడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఎప్పుడు నెసెసరీ అయితే అప్పుడు నేను జన్మని తీసుకుంటా, అప్పుడు నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తా అని స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, దేవుడు కూడా పనిష్మెంట్ ఇస్తాడా, దేవుడు కూడా శిక్షిస్తాడా అని మీరు అడగచ్చు. ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బైక్ మీద శ్రీశైలం పోయారు వింటర్లో. అంత చలికి అంత దూరం బైక్ మీద వెళ్ళేసరికి మీకు సర్ది, హెడేక్, బాడీ పెయిన్స్, జ్వరం వచ్చింది. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ ఇద్దరిని చెకప్ చేసి నీకేమో ఒక సిరప్ రాసిండు, మీ ఫ్రెండ్కి ఏమో డ్రిప్ పెట్టి ఒక 3 ఇంజెక్షన్స్ వేసి 4 రకాల టాబ్లెట్స్ రాసి ఇది వాడు. అప్పుడు మీరు అడుగుతారు డాక్టర్ని, ఏంటి డాక్టర్ మా ఇద్దరికి సేమ్ సింప్టమ్స్ ఉన్నాయి, నాకేమో సిరప్ ఇచ్చినావు, ఆయనకేమో ఇంజెక్షన్స్, మందులు అవన్నీ ఇచ్చినావు అంటే అప్పుడు డాక్టర్ నువ్వేమో ఫిజికల్గా ఫిట్గా ఉన్నావు, నువ్వు మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నావు, నీ బాడీలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంది, సో నీ యొక్క ఈ స్వీట్ సిరప్ తాగి కొంచెం రెస్ట్ తీసుకుంటే నీ బాడీ నార్మల్ అయిపోద్ది. కానీ నీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అంత బాడీలో ఆ ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ లేదు, అంత మాంసం అవన్నీ తిని, అందుకే అతనికి ఖచ్చితంగా సూదులు,
డ్రిప్ అన్ని పెట్టాల్సి వస్తుంది. అంతే తప్ప నా డ్యూటీ మిమ్మల్ని అట్లా నొప్పి చేదు ఉన్న మందులు వేయడం కోసం కాదు, ట్రీట్ చేయడం కోసం పేషెంట్ని. అదేవిధంగా దేవుడు కూడా మనకు శిక్షిస్తుందంటే మనల్ని సరైన మార్గంలోకి తీసుకురావడం కోసమే శిక్షిస్తాడు తప్ప మా దేవుడికి అందరూ సమానమే. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దెన్ ఓకే, 5000 years బ్యాక్ అంటే శ్రీకృష్ణుడు అర్జున్కి జ్ఞానబోధ చేసింది. ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకోవాలి అని అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడు, గీతలో చాలా డెప్త్గా ఉంది. మీకు అర్థం అవడం కోసం ఇంకా సింపుల్గా చెప్పడం ట్రై చేస్తాం. మీ స్కూలింగ్ అయిపోయింది, మీరు నెక్స్ట్ లెవెల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఒకసారి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఏమేమి చెక్ చేసుకుంటారు? ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీతో అఫిలిషియేటెడ్ అయ్యింది, ఉస్మాన్ యూనివర్సిటీనా, జేఎన్టీయూనా అని చెక్ చేసుకుంటారు. తర్వాత అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది చూసుకుంటారు, టీచింగ్ ఏ విధంగా ఉంది. తర్వాత ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఇప్పిస్తున్నారు ఆ కాలేజ్లో. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫైర్ అయితే ఎవాక్యుయేషన్కి రూట్ మ్యాప్ ఉందా లేదా, క్లాసెస్ కంజెస్టెడ్గా ఉన్నాయా లేదా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఫుడ్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని అన్ని బాగుంటేనే కాలేజ్లో జాయిన్ అవుతామా, ఏది పడితే ఆ కాలేజ్లో జాయిన్ అవుతామా? ఏది పడితే ఆ కాలేజ్లో జాయిన్ అయితే మనకు సర్టిఫికెట్స్ రావు, మార్క్స్ రావు, మన చదువు పోతుంది కదా. అలాగే మనకు స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే కూడా సరైన విధంగా అవగాహన తెచ్చుకొని సరైన పర్సన్ నుంచి ఆ జ్ఞానాన్ని పొందాలి. ఎవరు పడితే వాడు ఏది పడితే అది వాగితే ఆ నిమ్మకాయలు తెచ్చుకో, ఆ తాయతలు కట్టుకో, ఆ పూజ చేయాలి, ఇవి చేయాలని చెప్పేసి మన దగ్గర ఉన్న డబ్బులు, మన దగ్గర ఉన్న ప్రశాంతతను అంతా తీసుకొని మనల్ని ఉంచుతారు తప్ప ఈ దొంగ స్వాములు గడ్డాలు పెట్టుకొని కాషాయం కట్టుకున్న ప్రతి ఓడు మంచి స్వాములని కాదు అర్థం. సో ఎవరు మంచోళ్ళు, జ్ఞానాన్ని బోధించే వాళ్ళు అనేది ఇంకొన్ని మూమెంట్స్లో చెప్తా. సో జస్ట్ నౌ కమ్ బ్యాక్ టు ది నార్మల్ నాలెడ్జ్. బేసిక్ నాలెడ్జ్ కావాలంటే మనకు ఎవరి నుంచి వస్తుంది? మనకు స్కూల్లో నుంచి ఉన్నప్పుడు స్కూల్లో చెప్పించేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. ఫస్ట్ మనకు వీళ్ళు నలుగురు దైవంతో సమానం. ఎందుకంటే మన పేరెంట్స్ మనకు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్తారు. దాని తర్వాత టీచర్స్ మనకు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు, మంచి జ్ఞానాన్ని బోధిస్తారు. మన ప్రొఫెషనల్ లైఫ్లో మనకు అకాడమిక్గా గ్రో అవ్వడానికి వీళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు. తర్వాత అతిథి మీన్స్ ఇట్ మే బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, యువర్ కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా నీ లైఫ్లో నీకు మంచి జ్ఞానాన్ని, మంచి నాలెడ్జ్ని ఇచ్చి నీ లైఫ్ ఒక స్టెప్ ముందుకు చేసే వాళ్ళంతా దైవంతో సమానం. అది నీకు ఇప్పుడు చదువులో చిన్న డౌట్ ఉంది, హెల్ప్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్, అతను దైవంతో సమానం. నీకు స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ నేర్పిస్తారు మీ బాబాయ్, మీ అన్నయ్యను, వాళ్ళు దైవంతో సమానం. ఆర్ నీకు వంట చేయడం రాదు, మీ వదిననో మీ పిన్నినో ఎలా చేయాలో వంట నేర్పిస్తారు, అది వాళ్ళు దైవంతో సమానం. మనకు వంట చేయడం నేర్పించడం వల్ల అట్లా చాలా ఉంటాయి. ప్రతి వారికి ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా కెరీర్ స్టార్టింగ్లో నాకు శాలరీ వచ్చేటప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలో నాకు తెలియకపోయేది. నాకు మా మేనత్త గారు, షీఈ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్, షీఈ్ ద వన్ షీ థాట్ మీ డబ్బులు చిట్టీలు అంటే ఏంది, ఎక్కడ డబ్బులు దాచుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నా ఫినాన్షియల్ గైడెన్స్ షీఈ్ ద వన్ గివ్ మీ. తన వల్లనే నేను ఫస్ట్ ప్రాపర్టీ బిఫోర్ నా 25 ఏజ్లోనే కొన్నా అంటే బికాస్ ఆఫ్ హర్ గైడెన్స్. ఈ రోజు నేను ఫినాన్షియల్గా డిసిప్లిన్గా ఉన్నా అంటే తను చూపించిన గైడెన్స్ అనమాట. సో అలా మన కెరియర్లో, మన లైఫ్లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు మన గ్రోత్ కోసం, మన మంచి కోసం. అలా చెప్పే నాలెడ్జ్, చేపించే నాలెడ్జ్ అందరూ దైవంతో సమానమే. నౌ కమ్ బ్యాక్ టు ది స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఇలాంటి దొంగ బాబాలు కాకుండా మంచి వాళ్ళు ఎవరు? అరుణాచల రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, స్వామి వివేకానంద కానీ, ఆర్ ఛత్రపతి శివాజీ కానీ, అలాంటి వాళ్ళ చరిత్రల నుంచి మన జ్ఞానాన్ని పొందొచ్చు. లేదా మంచి మంచి పుస్తకాలు, మహాభారతం, భగవద్గీత, రామాయణం, మన పురాణాలు, వేదాల నుంచి తెలుసుకోవచ్చు. అంత ఒక్కలేదా? యూట్యూబ్లో చాగంటి గారు, గరికపాటి గారు చెప్పే వీడియోస్ అన్నా చూడొచ్చు. అది కూడా అర్థం కాకపోతే నా వీడియోస్ చూడండి. సింపుల్గా ఐ మీన్ మంచి వ్యక్తులు మన కెరీర్కి డెవలప్ అవ్వడానికి చెప్పే నాలెడ్జ్ ఎవరైనా దైవంతో సమానం అని చెప్తున్నా. నౌ రైట్ నాలెడ్జ్ ఫ్రమ్ రైట్ పీపుల్ వీ నీడ్ టు గెట్.
అది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకా కర్మ గురించి మాట్లాడుతుంది. కర్మ గురించి మనం ప్రీవియస్ చాప్టర్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ ఎలాబొరేటెడ్గా చెప్పాను. ఇక్కడ కర్మ అనేది 3 రకాలు: కర్మ, అకర్మ, వికర్మ. దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు గీతాలో. వీ కెన్ గో త్రూ ఇట్. కర్మ అనేది సెల్ఫ్లెస్గా చేయాలి, సెల్ఫిష్ పనులు చేయొద్దు, నిష్కామ కర్మ చేయాలి. మన స్వార్థం కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా మన కర్మలు చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక మొక్కను నాటారనుకోండి, దానికి నీళ్ళు పోయడం, దానికి సన్లైట్ వచ్చేలా చూసుకోవడం, దాన్ని కాపాడడం వరకు మన పని. అంతేగాని దాని నుంచి మనకి ఇన్ని ఫలాలు కావాలి, ఇన్ని పూలు కావాలి అని అటాచ్మెంట్, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, అవుట్కమ్స్ తోటి ఆ పనిని చేయకండి. నిష్కామంగా పని చేయండి, సెల్ఫ్లెస్గా డ్యూటీస్ చేయండి అని చెప్తున్నాడు. ఇట్లా చేయడం కర్మ. అకర్మ అంటే మనం చేసే పనులు దైవం కోసం చేసే పనులు అకర్మ అంటారు. వికర్మ అంటే చేయకూడని పనులు. అంటే ఇప్పుడు మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాలి, నీట్గా ట్రిమ్ చేసుకొని మంచి గ్రూమింగ్తో వెళ్ళాలి, సిగరెట్ తాగొద్దు, అమ్మాయిల్ని హరాస్ చేయొద్దు అని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, అవి వికర్మలు, చేయకూడని పనులు, మన ధర్మానికి అగైనెస్ట్గా చేయకూడని పనులని. అట్లా దీని గురించి చాలా డీటెయిల్గా భగవద్గీతలో ఉంది. యూ గైస్ కెన్ రీడ్. నేను భగవద్గీత యథాతథంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందులో ఉన్న ఎసెన్స్ మాత్రమే, సారాన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది ఈజీగా అర్థం అవ్వడానికి కోసం. కర్మ గురించి మీకు అర్థమైంది. నెక్స్ట్, చేసిన కర్మల్ని, నిష్కామంగా చేసిన కర్మల్ని సాక్రిఫైస్ చేయాలి. ఏ విధంగా? ఇందులో భగవద్గీత చాప్టర్ 4లో 12 టైప్స్గా చెప్పాడు. అంటే మనం ఇప్పుడు రైస్ మిల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, యూజువల్ ఇఫ్ యూ గో టు టెంపుల్స్, మేజర్గా వైశ్యాస్ బియ్యం డొనేట్ చేస్తారు. ఆయిల్ మిల్ ఉన్నవాడు ఆయిల్ డొనేట్ చేస్తాడు. మన దగ్గర ఏముందో అది డొనేట్ చేయమంటుండే. అసలు ఏం లేదా, భగవంతుడి ధ్యానం చేయండి, మెడిటేషన్లో భగవంతుని తెలుసుకోండి, మనకు వచ్చే ఫలాలని భగవంతుడికి సాక్రిఫైస్ చేయండి, భగవద్ భక్తితో చేయండి, నిష్కామంగా కర్మలు చేయండి, కర్మలు చేసే ముందు నాలెడ్జ్ గెయిన్ చేయండి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. లాస్ట్గా ఇంకేందంటే, ఒక కాయిన్కి హెడ్ టైల్స్ ఉంటాయి కదా, అదేవిధంగా నేచర్లో కూడా పగలు రాత్రి, సమ్మర్ వింటర్ ఎలాగుంటాయో మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు, సంతోషాలు బాధలు, తీపి చేదు, సక్సెస్ ఫెయిల్యూర్, ఈ రెండు సమానంగా లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం కాన్స్టెంట్ మైండ్ సెట్తో ఉండాలి. ఆ విధంగానే మనం చేస్తూ ఉండాలి. కర్మ గురించి మన ఫోకస్ ఉండాలి తప్ప ఎండ్ రిజల్ట్ గురించి ఫోకస్ ఉండొద్దు. నిష్కామంగా కర్మలు చేస్తూ ఉండండి అని కర్మ యొక్క ఇంపార్టెన్స్, దాన్ని సాక్రిఫైస్ చేయమ, వచ్చిన ఫలితాలని దేవుడికి సాక్రిఫైస్ చేయమంటుండు. అది ఏ విధంగా చేయొచ్చు, ఉన్నది మొత్తం భగవంతుడికి దారబోయమని కాదు. నీకున్న చిన్న జ్ఞానాన్ని తెలియని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి. వాడికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ నేర్పి. వాడికి తినడం రాదు, ఎలా తినాలో నేర్పి. నీ దగ్గర చాలా డబ్బు ఉంది, అందులో కొంచెం డొనేట్ చేయి మన ధర్మాన్ని పరిరక్షించడానికి. గోదానం, భూదానం, అన్నదానం, విద్యాదానం, ఏదైనా ఏదో ఒక రూపంలో చేయొచ్చు. భగవద్గీతలో మొత్తం 12 టైప్స్ ఏ విధంగా మనం సాక్రిఫైస్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఇందులో కూడా యూ కెన్ గో త్రూ ఇట్. లాస్ట్కి ఇంకా సన్యాసం. సన్యాసం అనేది 2 టైప్స్. ఒకటి, మొత్తం బంధాలని, ఫ్యామిలీని అన్నీ వదిలేసుకొని సన్యాసాశ్రమంలో జాయిన్ అయ్యి చేసేది అంటే ఓన్లీ భగవద్భక్తిలో మెడిటేషన్ చేసుకుంటూ ఉండేది ఒక మార్గం, సన్యాస మార్గం. ఇంకోటిది మెటీరియల్ డిటాచ్మెంట్. ఇది ఇంపార్టెంట్, మనందరం చేయాల్సింది ఇది. అంటే ఎలాంటి ఫలితాలను ఆశించకుండా, ఎలాంటి కోరికలు లేకుండా, నిష్కామంగా పనులు చేస్తూ వచ్చిన ప్రతి ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తూ భగవద్భక్తిలో లీనమయ్యి కర్మలు చేయాలి. ఏ విధంగా చేయాలంటే, లైఫ్కి మనకు సెకండ్ చాప్టర్లో, థర్డ్ చాప్టర్లో మంచి సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, లైఫ్ సైకిల్, నేచర్ సైకిల్ అని. ఇప్పుడు మనకు 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, అందరినీ రెస్పెక్ట్ చేసుకుంటా, మన పేరెంట్స్, మన టీచర్స్ చెప్పింది వినుకుంటా, కెరియర్లో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటా మంచి స్టేజ్లో ఉండాలి. నెక్స్ట్ గృహస్థాశ్రమం, సంసార బంధం. అప్పుడు ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి ఫాదర్గా, సంసారాన్ని ఒక ఫ్రూట్ఫుల్గా కష్టపడి పనిచేసి వాళ్ళకి కావాల్సిన అన్నీ సమకూర్చి, నీతి నిజాయితీగా, ఎలాంటి పాప పనులు చేయకుండా, ఎలాంటి అహింస, మోసాలు, గొడవలు చేయకుండా నీతిగా సంసార బంధంలో ఉండి, తర్వాత
నెక్స్ట్ వానప్రస్థానం అంటారు, అంటే రిటైర్మెంట్ స్టేజ్. లైక్ ప్రభుత్వ సలహాదారు అంటారు కదా చూసినావా, ఒక పెద్దరికం స్టేజ్లో ఉండి ఎవరికైనా సలహాలు కావాలంటే కుటుంబంలో మంచి మంచి సలహాలు ఇచ్చుకుంటా, వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా, ఏది మంచో ఏది చెడో చెప్పుకుంటా మంచి మంచి అడ్వైజులు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని అది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ సన్యాసం. సన్యాసంలో అంటే నువ్వు ఓన్లీ ఇంకా అన్ని బంధాలు అటాచ్మెంట్స్ అన్నీ వదిలేసుకొని ఓన్లీ హరే కృష్ణ హరే రామ ఆర్ నీకు ఇష్టమైన దేవుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని దేవుడిని తలుచుకుంటూ నీ ఇష్టదేవాన్ని గురించి పూజ చేసుకుంటూ అదే భగవద్భక్తిలో ఉంటూ ఇలాంటి ఇంకా కోరికలు ఇంకా సంపాదించాలి, ఇంకా పైసలు సంపాదాలి, ఇంకా కావాలని పిచ్చి పిచ్చి కోరికలు ఏం లేకుండా అన్నీ వదిలేసుకొని ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసి కృష్ణ రామ అనుకుంటా భగవద్ ధ్యానంలో ఉండి మోక్షానికి ఇట్లా ఈ విధంగా దారి ఎత్తుక్కోవచ్చు. మనందరం చేయాల్సింది కూడా ఇదే. బ్రహ్మచర్యంలో చేయాల్సిన పనులు బ్రహ్మచర్యంలో, గృహస్థాశ్రమంలో చేయాల్సిన పనులు గృహస్థాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో చేయాల్సిన వానప్రస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో చేయాల్సిన సన్యాసాశ్రమంలో చేసుకుంటూ సరైన నాలెడ్జ్ని గెయిన్ చేసి సెల్ఫ్లెస్గా నిష్కామంగా కర్మలు చేస్తూ వచ్చిన ప్రతిఫలాన్ని వచ్చిన మనకు సక్సెస్ని భగవంతుడికి డొనేట్ చేస్తూ నిత్యం భగవద్భక్తితో లీనమై ఉంటే ఆటోమేటిక్గా మనకు మోక్షానికి మార్గం అనేది దొరుకుతుంది. ఐ హోప్ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ ఐ మిస్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో and I will request everyone start reading Bhagavad Gita and it will help your life. Thank you so much. Hare Krishna.